అరే రాష్ట్రం మొత్తం వర్షాలు లేవు, కరువు ఉన్నది, ఆదాయం లేదు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏడేళ్ళు వర్షాలు లేవు. ఆ కరువుతో గ్రామీణ ప్రాంతాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అని ఈయన మొత్తం కూడా హైటెక్ గురించి మాట్లాడుతుంటే దీంతోనే రేపు ఉద్యోగాలు వస్తాయి, మన హైదరాబాద్ ఇన్కమ్ పెరుగుతుంది, మనం అంతా డెవలప్ చేసుకోవచ్చని వారి ఆలోచన చూస్తే వారు ఆ రోజు అసెంబ్లీలో రోజు నేను రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడిని, ఆయన చెప్పేది వినేవాడిని. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన అనుకునే దానికంటే ఎక్కువ దాటిపోయినాం. ఎందుకంటే దానికి మొదటి కారణం ఆయన అయితే, రెండో కారణం రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేము డివైడ్ కాకుండా దాన్ని ముందుకు తీసుకుపోయినాం. అలాంటి ముఖ్యమంత్రి గారితో మా రైజింగ్ తెలంగాణ 2047 ఏదో భారత్ ఫ్యూచర్ సిటీలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయని విధంగా వేలాది మంది ఇన్వెస్టర్స్ని పిలుచుకుంటూ ఇప్పటికే చాలామంది వాళ్ళు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా వస్తూనే ఉన్నాయి మెయిల్స్, మేము కూడా అటెండ్ అవుతా ఉన్నామని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ని దేశం కాదు మాకు పోటీ అని చెప్పి ప్రపంచ స్థాయిలో కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఈ ఈవెంట్ జరుపుతున్నాం సార్, మీరు తప్పకుండా రావాలి. మీరు హైదరాబాద్లో ఫౌండర్ చేసిండ్రు, మీరు వచ్చి కూడా మీరు మీ స్టేట్ని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నారు, డెవలప్ అవుతుంది. మీరు కేంద్రం సహకారంతో మీరు నిధులు తెచ్చుకుంటున్నారు, మాకు సమయం ఇవ్వాలని నేను పర్సనల్గా నాకున్న వ్యక్తిగతంగా 30 ఏళ్ళకెళ్ళి పరిచయం. అలాగే మా ముఖ్యమంత్రి గారి తరఫున వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేపు మొత్తం డిస్కస్ చేసుకొని ప్లాన్ ఎట్లా ఉంటుంది, నా ప్లాన్ ఏంది, ఎట్లా రావాలి, ఎప్పుడు రావాలి అవన్నీ కూడా చర్చించుకొని మళ్ళీ ఇన్ఫామ్ చేస్తారు మా ఆఫీస్ వాళ్ళు కూడా. నేను కూడా నీతో మాట్లాడతానని చెప్పి వారు చెప్పడం. నిజంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దాదాపు గంటన్నర సేపు 4 times సీఎం ఇంత టైం ఇచ్చి అతని అనుభవాలు, రాజకీయాలు అంటే మీకు చెప్పేవి కావాయి ఏం లేదు, అంత సీక్రెట్. కానీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఎట్లుంటాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ 2 సార్లు, ఇక్కడ 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాలు, ఆయన చేసే కార్యక్రమాలు రాజకీయ పరంగా విభేదించిన కొన్ని విషయాలలో ఇప్పుడే చెప్పాను. హైటెక్ సిటీ అంటే కొందరు విమర్శించిన నాలాంటి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాలే. అప్పుడు బిల్ క్లింటన్ ప్రోగ్రాం ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. ఆయన స్పీచ్ విన్నాను, చంద్రబాబు నాయుడు స్పీచ్ విన్నాను. మీ సేవా కేంద్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా ఇవ్వచ్చో ఇవన్నీ కూడా చూసినాం. కానీ నేను ఎప్పుడు కూడా అభివృద్ధి విషయంలో వారు చేసే పనులకు ఆ రోజు నేను బాగా ఫాలో అయినాను. బహుశా అందుకనే ఉన్నది ప్రజలు కూడా 6వ సారి నన్ను గెలిపించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. బాబు గారు కూడా హైదరాబాద్ విజయవాడ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవే, దానిమ్మడే ట్రైన్ కారిడార్ విషయం కూడా చాలా స్పీడప్గా మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాం, మీరు కూడా ఫాలో చేస్తున్నారు. త్వరగా చేద్దామని చెప్పి ఇంకొక కొత్త విషయం వారికి చెప్పడం జరిగింది. మన్ననూరు అంటే తెలంగాణ నుంచి మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ నుండి శ్రీశైలం వరకు. శ్రీశైలం అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందైనా దేశం మొత్తం దక్షిణ కాశీగా పిలుస్తారు. దానికి పోవాలంటే నైట్ టైం ట్రావెలింగ్ ఉండదు, ఘాట్ రోడ్ క్లోజ్ చేస్తారు. అక్కడ సరిపోని కాటేజీ లేవు, లక్షల మంది భక్తులు వస్తున్నారు. దాన్ని నేను గడ్కరీ గారి దగ్గర ఒక 52 కిలోమీటర్లు ఆ ఘాట్ రోడ్లో